హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అన్లాక్ టూల్లో ఒక అద్భుతమైన అప్డేట్ వచ్చిందండి. ఆ అప్డేట్ ఏంటిదనంటే సామ్సంగ్ మొబైల్స్ లో ఆండ్రాయిడ్ వర్షన్ 16 కి అప్డేట్ అయిపోయింటే ఏ విధంగా అన్లాక్ చేసుకోవాలనేది ఒక అప్డేట్ ఇచ్చారండి. సో ఈ అప్డేట్ అనేది అన్ని మోడల్స్ కు వర్తించదు. ఏవైతే మోడల్స్ ఆండ్రాయిడ్ 16 లో అప్డేట్ అయి ఉంటాయో ఆ మోడల్స్ వరకే పనిచేస్తాయి. అండ్ అవి కూడా కొన్ని మోడల్సే అండి. సో మీ దగ్గరికి ఏదైనా మొబైల్ వస్తే ఒకసారి మీరు ట్రై చేయండి. సో ట్రై చేస్తే ఒకవేళ ఆ మోడల్ సపోర్ట్ గాని ఉంటే అయిపోతుంది. ఎందుకంటే మనకు మోడల్ లిస్ట్ అయితే ఇవ్వలేదు, పలానా మోడల్స్ మనకి ఇందులో సపోర్ట్ ఉన్నాయని. సో మోడల్ లిస్ట్ ఉంటే బాగుండేది, బట్ మోడల్ లిస్ట్ ఇవ్వకుండా సామ్సంగ్ ఆండ్రాయిడ్ 16 ఎఫ్ఆర్పి సపోర్ట్ అని చెప్పి ఇచ్చారండి. బట్ ఏ మోడల్స్ ఇచ్చారనేది మనకి తెలీదు. సో నా దగ్గరికి ఇప్పుడు ఒక ఆండ్రాయిడ్ 16 మొబైల్ ఒకటి వచ్చింది. సో మనం చెక్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో నేను ఆల్రెడీ క్లయింట్ పీసీకి కనెక్ట్ అయినానండి. సో క్లయింట్ పీసీ నుంచి నేను పోర్ట్ అనేది నా కంప్యూటర్లోకి షేర్ చేసుకున్నాను. సో అదే అనమాట నాకు ఇక్కడ చూపిస్తుంది సామ్సంగ్ ఆండ్రాయిడ్ అని చెప్పి. యూఎస్బి రీడైరెక్టర్ టెక్నీషియన్ ఎడిషన్ ద్వారా నేను కస్టమర్ యొక్క మొబైల్ని అతని కంప్యూటర్ నుంచి నా కంప్యూటర్లోకి నేను పోర్ట్ అనేది షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు అన్లాక్ టూల్ ఓపెన్ చేసి సో ఏ విధంగా మనం ప్రాసెస్ చేయాలనేది నేను చూపిస్తాను. సో ఈ అప్డేట్ అనేది మ్యాక్సిమం ఇప్పుడు ప్రతి ఒక్క టూల్లో వచ్చేసిందండి. యూఎంటీలో వచ్చింది, అన్లాక్ టూల్లో వచ్చింది, యూఏటీ ప్రోలో వచ్చింది, టీఎస్ఎంలో వచ్చింది. ప్రతి ఒక్క మ్యాక్సిమం అన్ని టూల్స్లో సామ్సంగ్ సంబంధించిన ఆండ్రాయిడ్ 16లో అప్డేట్ అయిన ఫోన్స్కి మీరు ఎఫ్ఆర్పి చాలా ఈజీగా అన్లాకింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవాలి. సో దానికి ఫస్ట్ మెథడ్ ఏంటిదంటే ఫస్ట్ మీరు మొబైల్ అనేది ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. సో మాన్యువల్గా ఫ్యాక్టరీ సెట్ చేసుకోవాలి. సో చాలామందికి నాకు రికవరీ మోడ్కి వెళ్ళడం ఎలాగో తెలియదు అన్న, ఫ్యాక్టరీ సెట్ చేయడం ఎలా తెలియదు అని అనుకుంటే సో మీ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ యూట్యూబ్లోకి వెళ్ళి ఆ మోడల్ సెర్చ్ చేసి దాని పక్కన హార్డ్ రీసెట్ అని కొట్టండి. మీకు చాలా వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్లో ఏదో ఒక దాన్ని మీరు ఫాలో అవ్వండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో నా వీడియోస్ ఎలా చూస్తున్నారో అదేవిధంగా హార్డ్ రీసెట్ ఎలా చేయాలనేది ఒక వీడియో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే మీకు అక్కడ డీటెయిల్డ్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఫ్యాక్టరీ సెట్ అయిపోయిన తర్వాత అది సెటప్ చేసేటప్పుడు వైఫై కనెక్ట్ చేసుకొని చేయాలి. సో వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాతనే మనకి ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ మొత్తం ఫుల్ ప్రాసెస్ చూద్దాము. సో అన్లాక్ టూల్ నేను ఓపెన్ చేశానండి. ఆల్రెడీ నేను క్లయింట్ నుంచి పోర్ట్ తీసుకున్నాను చెప్పే కదా. సో అన్లాక్ టూల్ తీసుకున్నాక డివైస్ మేనేజర్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ టైమింగ్ అండి. సో ఈ టైమింగ్ అనేది లేకపోతే ప్రాసెస్ అనేది మధ్యలో ఫెయిల్డ్ అవుతుంది, ఎర్రర్ వస్తుంది. సో చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నేను పోర్ట్ తీసుకున్నాను, డ్రైవర్ ఎర్రర్ ఉంది. ఇక్కడ కింద మీకు చూపిస్తుంది ఎంటీపీ అని చెప్పి ఒక సమోసో ఆకారంలో ఎల్లో కలర్లో ఉంది, అది మీరు గమనించండి. సో నేను ఫస్ట్ సామ్సంగ్ మాడ్యూల్లోకి వెళ్తున్నాను. సామ్సంగ్ మాడ్యూల్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకు చూపిస్తుంది రిమూవ్ ఎఫ్ఆర్పి ఆండ్రాయిడ్ 16 బిఫోర్ కంటిన్యూ ప్లీజ్ కనెక్ట్ వైఫై అని చెప్పి. సో ఈ ప్రాసెస్ని చేసే ముందు మనం ఫస్ట్ ఫ్యాక్టరీ సెట్ చేసుకోవాలి. ఫ్యాక్టరీ సెట్ అయిన తర్వాత ఆ మొబైల్కి మనం వైఫై కనెక్ట్ చేసుకోవాలి. వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు రీడింగ్ ఇన్ఫో యాక్సెస్ డినైడ్ అని వచ్చింది. సో ఎందుకనంటే నాకు ఇక్కడ డ్రైవర్ అప్డేట్లో లేదు. సో ఇప్పుడు నేను ఆ డ్రైవర్ని అప్డేట్ చేస్తున్నాను, ఎంటీపీ యూఎస్బి డివైస్ అని చెప్పి. సో ఒక డ్రైవర్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. ఆల్రెడీ మన కంప్యూటర్లో ఉంటాయి, బట్ ఆ మొబైల్ అనేది డ్రైవర్ అనేది సరిగ్గా డిటెక్ట్ అవ్వలేదు అనమాట. సో అందుకని నేను మళ్ళీ మాన్యువల్గా ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మనకి డ్రైవర్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనకి మోడల్ అక్కడ షో అవుతుంది, Galaxy A36 5G అనమాట. సో ఈ మోడల్ మనకి షో అవుతుంది. సో ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ఒకవేళ మీకు డ్రైవర్ ఇష్యూ వస్తే దాని మీద క్లిక్ చేసి చేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు నేను ప్రాసెస్ చేశాను, రీడింగ్ ఇన్ఫో అని చెప్పి ఇక్కడ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో మీరు రైట్ క్లిక్ ఇచ్చి అప్డేట్ డ్రైవర్ అని కొడితే మీకు అక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి. సో దాని మీద మీరు చేసుకోవచ్చు అనమాట డ్రైవర్ అప్డేట్. సో మళ్ళీ మనకి యాక్సెస్ డినైడ్ వచ్చింది. ఒకసారి నేను కేబుల్ తీసి మళ్ళీ పెడుతున్నాను. సో పోర్ట్ షేర్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ కేబుల్ రిమూవింగ్ అండ్ రీప్లగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ విధంగా చేసుకున్నా. సో ఇప్పుడు కేబుల్ రిమూవ్ చేసి మళ్ళీ పెట్టాను. అలా పెట్టిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చేశాను, చూద్దాం. సో రీడింగ్ ఇన్ఫో అయిందండి, మన పోర్ట్ అనేది టూల్కి డిటెక్ట్ అయింది, రీడింగ్ ఇన్ఫో తీసుకుంటుంది. అండ్ యాంటీవైరస్ ఆఫ్ ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను. సో యాంటీవైరస్ ఆన్ చేసి మేనేజ్ సెట్టింగ్స్లో రియల్ టైమ్ ప్రొటెక్షన్ ఆఫ్ చేశాను.
ఓకేనా. సో మొబైల్ అయితే మనకు కనెక్ట్ అయింది, కనెక్టింగ్ టు డివైస్ అని చెప్పి చూపించిందండి. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మధ్యలో ఒకసారి డిస్కనెక్ట్ అవుతుంది. సో ప్రాసెస్ జరిగేటప్పుడు మధ్యలో ఒకసారి డిస్కనెక్ట్ అవుతుంది. సో ఆ డిస్కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం రీకనెక్ట్ చేయాలి. సో ఆ డిస్కనెక్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే అది ఏడీబీ మోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట మొబైల్ని. సో అందుకని అది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం మామూలుగా కనెక్ట్ చేసింది ఎంటీపీ మోడ్లో. చూడండి ఇక్కడ వెయిటింగ్ ఫర్ ఏడీబీ డివైస్ అని చెప్పి వచ్చింది, చూసారా. సో ఇప్పుడు మొబైల్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. డిస్కనెక్ట్ అయ్యి ఏడీబీ మోడ్లోకి అవైలబుల్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను ఆ పోర్టు డిస్కనెక్ట్ అయింది. సో దాన్ని మళ్ళీ నేను ఎనేబుల్ చేసినప్పుడు ఈసారి మనకి డివైస్ మేనేజర్లో ఆండ్రాయిడ్ డివైస్ అని చెప్పి ఏడీబీ ఆండ్రాయిడ్ డివైస్ అని చెప్పి చూపిస్తుంది. చూడండి అదిగోండి పైన స్టార్టింగ్లో ఆండ్రాయిడ్ డివైస్ అని చూపించిందా. సో ఇది ఏడీబీ ఫార్మాట్లో ఉందన్నమాట. ఇలాంటప్పుడు చేసిన ప్రాబ్లమ్ చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఇక్కడ కింద మనకి పోర్టబుల్ డివైజెస్లో డ్రైవర్ ఎర్రర్ చూపిస్తుంది కదా. సో చాలామంది ఏం చేస్తారంటే దానికి ఆడికి వెళ్ళి అక్కడ డ్రైవర్ అప్డేట్ చేస్తున్నారు. సో అందుకోసం అనేది అవ్వడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ అనేది ఏడీబీ ఫార్మాట్లో ఉంది. సో ఏడీబీ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనకి ఎంటీపీ డ్రైవర్ అనేది ఇన్స్టాల్ చేయడం వల్ల ఆ మొబైల్ ఇంకా ఎఫ్ఆర్పి అవ్వదు. దాన్ని మళ్ళీ మనం ఫ్యాక్టరీ సెట్ చేయాలి. సో ఇప్పుడు ఏడీబీ వెయిటింగ్ ఫర్ ఏడీబీ అని చెప్పి వచ్చింది. సో మనం ఆల్రెడీ డివైస్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. సో ఆ డివైస్ అనేది కనెక్ట్ అయ్యి ప్రాసెస్ జరుగుతుంది. సో క్లియర్గా చూడండి స్టెప్ బై స్టెప్. సో ఈ టైమింగ్స్ అనేది చాలా ముఖ్యం. సో మరలా ఒకసారి డిస్కనెక్ట్ అయిందండి. సో మరలా దాన్ని మనం రీకనెక్ట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ జరిగినప్పుడు ఇప్పటి వరకు 2 సార్లు మనకి డిస్కనెక్ట్ అయింది. ఈసారి డైరెక్ట్గా కంప్యూటర్ నుంచే మనం రీకనెక్ట్ చేయాలి. సో నేను ఇప్పుడు కస్టమర్కి చెప్తాను జస్ట్ కేబుల్ రీకనెక్ట్ చేయమని చెప్పి. ఎందుకంటే మనకి పోర్ట్ ఇక్కడ డిసేబుల్ అయింది. సో ఇలా పోర్ట్ డిసేబుల్ అయింది అంటే నెట్వర్క్ ఇష్యూ వల్ల వస్తుంది. సో ఒకసారి జస్ట్ కేబుల్ రీకనెక్ట్ చేసి చూస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ రావట్లేదు చూడండి. సో అది పోర్ట్ అనేది డిసేబుల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కస్టమర్కి చెప్తాను. ఇక్కడ ప్రాసెస్ ఏమో మధ్యలో ఆగుంది. ఇప్పుడు మనకి ఏంటంటే మొబైల్ మళ్ళీ ఏడీబీ డివైస్లో కనెక్ట్ అవ్వాలి, ఏడీబీ మోడ్లో. సో అందుకని నేను క్లయింట్కి చెప్తాను. సో మీరు జస్ట్ రీకనెక్ట్ చేంజ్ అయిపోయి రీకనెక్ట్ మొబైల్ అని టైప్ చేశాను. ఓకేనా. కస్టమర్ రీకనెక్ట్ చేసాడు. మనకి ఇక్కడ పోర్ట్ ఎనేబుల్ అయింది. సో ఇప్పుడు నేను దాన్ని సెలెక్ట్ చేసి కనెక్ట్ చేస్తే మనకి పోర్ట్ అనేది మళ్ళీ మనకి కనెక్ట్ అవుతుంది అనమాట మన కంప్యూటర్లోకి. సేమ్ ఇప్పుడు మళ్ళీ మనకి ఏడీబీ మోడ్లోనే మొబైల్ కనెక్ట్ అయింది, వెయిటింగ్ ఫర్ ఏడీబీ. సో ఏడీబీ మోడ్లో కనెక్ట్ అయింది. కానీ కింద పోర్టబుల్ డివైస్ దగ్గర మీకు డ్రైవర్ ఇష్యూ వస్తుంది. సో దాన్ని మీరు పట్టించుకోవద్దు. పైన ఆండ్రాయిడ్ డివైస్ అని ఉంది. సో అక్కడ ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని మీరు డ్రైవర్ని అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ ఎరేజ్ ఎఫ్ఆర్పి అని వచ్చింది. సో ఈ ప్రాసెస్ నడుస్తుంది అనమాట. ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. మీరు ఈ టైమింగ్ అనేది మిస్ అవ్వకూడదు అనమాట. సో మీరు ఇప్పుడు నేను పోర్ట్ షేర్ దగ్గర తీసుకుంటున్నాను కాబట్టి నాకు మొబైల్ ఎప్పుడు డిస్కనెక్ట్ అయింది అనేది నాకు తెలుస్తుంది. బట్ డైరెక్ట్గా కంప్యూటర్కి కనెక్ట్ చేసేటప్పుడు తెలియదు అనమాట. సో అలా తెలియనప్పుడు ఏం చేయాలంటే మాన్యువల్గా మనం చూసుకోవాలి. ఇప్పుడు 2 దగ్గరలో మనకి డిస్కనెక్ట్ అయింది కదా. ఇక్కడ చూడండి మనకి ఎఫ్ఆర్పి ఓకే అండ్ ఫ్యాక్టరీ సెట్టింగ్ ఓకే. సో ఎఫ్ఆర్పి అయిపోయింది. సో నేను కస్టమర్కి ఇన్ఫర్మేషన్ చేస్తాను ఒకసారి చెక్ చేయమని చెప్పి. సో నా సైడ్ నుంచి అయితే టూల్ ద్వారా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. ఒకసారి మనం కస్టమర్ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుందాం. అయిపోయిన తర్వాత సెటప్ చేసి పిక్ అనేది మనకు వాట్సాప్ చేయమని చెప్పాను. సో అతను సెటప్ చేసి మనకి వాట్సాప్ చేసేంత వరకు నేను మీకు ఒక చిన్న డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా వినండి, స్టెప్ బై స్టెప్ చూడండి. సో ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో శాంసంగ్ మనం చేస్తున్న మొబైల్ ఏంటిదంటే శాంసంగ్ A36 5G. సో ఆండ్రాయిడ్ 16 వర్షన్ చేసాము. సో ఈ ఆండ్రాయిడ్ 16 వర్షన్ ఎఫ్ఆర్పి అనేది సక్సెస్ఫుల్గా రిమూవ్ అయింది. అన్లాక్ అండ్ ఎఫ్ఆర్పి 2 మనం చేసాం. ఎందుకనంటే మనకి టూల్లో కూడా ఫ్యాక్టరీ సెట్ అండ్ ఎఫ్ఆర్పి 2 డన్ వచ్చినాయి అనమాట. సో క్లయింట్ మనకి ఫోటో పెట్టే లోపు నేను మీకు టూల్లో కొన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఇక్కడ కింద లాస్ట్లో మనకి ఎరేజ్ ఎఫ్ఆర్పి అని చెప్పి ఫ్యాక్టరీ సెట్ ఎఫ్ఆర్పి అని చెప్పి వచ్చింది. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటిదనంటే ఫస్ట్ మొబైల్ని ఫ్యాక్టరీ సెట్ చేసుకోవాలి. ఫ్యాక్టరీ సెట్ చేసిన తర్వాత ఆ మొబైల్కి వైఫై కనెక్ట్ చేయాలి. వైఫై కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ 16 అని చెప్పి ఉంటుంది. సో కోమ్ రిమూవ్ ఎఫ్ఆర్పి ఆండ్రాయిడ్ 16. మీరు మోడల్ ఏం సెలెక్ట్ చేయలేదు, డైరెక్ట్గా సామ్సంగ్ మోడల్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఫంక్షన్స్లోకి వచ్చి ఇక్కడ కింద మీకు రిమూవ్ ఎఫ్ఆర్పి ఆండ్రాయిడ్ 16 అని చెప్పి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని ప్రాసెస్ చేయడమే. సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు 2-3 సార్లు మొబైల్ అనేది డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ రీకనెక్ట్ కోసం వెయిట్ చేస్తుంటుంది. సో అలాంటప్పుడు అక్కడ మీకు ఏదైతే
నార్మల్ కోమ్ పోర్ట్లో నుంచి ఏడిబి మోడ్కి స్విచ్చింగ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకి చూపించాను చూడండి ఆల్రెడీ. సో అలా స్విచ్చింగ్ అయినప్పుడు మనం దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేయాలి. సో రిమూవ్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేసిన తర్వాత మనకి ఏడిబి మోడ్లోకి కనెక్ట్ అవుతుంది. సో అలా ఏడిబి మోడ్లో కనెక్ట్ అయినప్పుడు ఎంటీపీ మోడ్ మనకి డ్రైవర్ ఇష్యూ చూపిస్తుంది. బట్ మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసేయండి, వదిలేయండి దాన్ని. బట్ ఏడిబి మోడ్లో మనకి డ్రైవర్ ఇష్యూ ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. బట్ చాలామంది ఏడిబి మోడ్ని కూడా ఎంటీపీ మోడ్ యొక్క డ్రైవర్తో అప్డేట్ చేస్తున్నారు. సో అందువల్ల ఈ ఎర్రర్ వస్తుంది. ఒకసారి మీరు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోని చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఎక్కడ మీరు కేబుల్ రిమూవ్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేయాలని చెప్పి. సో క్లయింట్ మనకి ఫోటో పెట్టాడండి. ఇదిగోండి 100% మనకి కన్ఫామ్గా అయిపోయింది. ఇది హోమ్ ఫోటో, హోమ్ స్క్రీన్ ఫోటో. సో ఈ విధంగా మీరు శాంసంగ్ యొక్క ఏ మోడల్ అయినా కూడా Android 16లో ఉన్న డివైజెస్ని మనం చాలా ఈజీగా ఎఫ్ఆర్పి చేసుకోవచ్చు. ఇది అన్లాక్ టూల్లో ప్రతి ఒక్క టూల్లో, ఏఎంటీ టూల్లో, అన్లాక్ టూల్లో ప్రతి టూల్లో ఉంది. ఇది చాలా ఈజీ అప్డేట్ అండి. చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. చాలా మంచి అప్డేట్. సో ఇంతవరకు మన వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియోలో మొబైల్ సాఫ్ట్వేరింగ్ ఎలా చేసామో నేను మీకు చూపించాను. ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క రకంగా ప్రాసెస్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. సో ఇదంతా మీరు సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారంగా మీరు సాఫ్ట్వేర్ వర్క్ని నేర్చుకోవాలి అనుకుంటే మనం సాఫ్ట్వేర్ క్లాసులు స్టార్ట్ చేసినామనండి. సో జనవరి 10 తారీఖు నుంచి ఇవి స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రజెంట్ మనకి ఆఫర్ కూడా నడుస్తుంది. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. అండ్ నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, మీరు కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు. అండ్ అలాగే నేను ఒక ఫుల్ వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో మీద కూడా మీరు డీటెయిల్స్గా తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ మనకి సాఫ్ట్వేర్ క్లాస్ అనేది ఫస్ట్ 50 మెంబర్స్కి 1499 మాత్రమే వస్తుందండి. సో మీరు ఇది ఒకసారి గమనించండి. తర్వాత మీకు ఇది ప్రైస్ అప్ అయిపోతుంది, 2000 అవుతుంది. సో మీరు ఇది గమనించండి. సో 1499 మాత్రమే ఈ ఆఫర్ మనకి లభిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.